మాట్లాడిన మాటల్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పింది ఎవరు ఏమీ చేయలేదని చెప్పడం కంటే కూడా నేను ఏదైతే ప్రారంభిస్తానని చెప్తున్నానో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అవన్నీ కూడా కావాల్సినవి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం టెండర్ కూడా ఇది ఉపన్యాసంలో చెప్పట్లేదు, ఇప్పటికీ టెండర్ పిలిచారు కన్సల్టెంట్ కోసం, దాన్ని తయారు చేస్తాను. మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉంది. మ్యాంగో నూజివీడు అంటేనే మ్యాంగో, ఎందుకు ప్రయత్నం చేయాలి అసలు? అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇంకా అనేక కార్యక్రమాలు. లేదు, చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది. నేను ఒకసారి సరే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే అసలు ప్రాజెక్ట్ ప్రారంభించారు. సరే నా వంతుగా నేను ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ దాన్ని 5 ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్టుగా గవర్నమెంట్ టేకప్ చేసేటట్లు ఆలోచన చేయడంలో సఫలీకృతమై ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఈ నియోజకవర్గంలో. లేదు, స్టేడియంస్ ఉన్నాయి. స్టేడియం సగంలో పూజ పెట్టేట్టు లేకపోతే పిచ్చెట్లు మొలిచేటట్టు చేయించినప్పుడు ఎందుకు ఆలోచించలేదు అంటున్నాను. సో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టే కంటే పాఠశాల ఉండలేదు. అస్సలు ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ 2 నెలల కాలంలో నియోజకవర్గంలో నేను తిరిగినంత ఎవరైనా తిరిగారా అని కూడా నేను ప్రశ్నిస్తాను. ఇక్కడ ఏదో ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తాంలో సిద్ధాస్తులు ఇక్కడ కొంతమంది. అది నేను ఎవరిని ఉద్దేశించానంటే ఎవరైతే ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తారో సార్ది ఇక్కడ ఉండలేదు, లోకల్ నాన్ లోకల్ అని మళ్ళీ రేస్ చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఎవరు ఆ ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేసినా వారందరికీ నా మాటలు అన్వయిస్తానని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తాను.